ఈరోజు రెసిపీ ఎగ్ స్లైసెస్ ఫ్రై అదర్ హౌస్ సూపర్. నమస్తే, శ్యామ్సోయి ఛానల్కి స్వాగతం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అసలు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. చూసాక కంపల్సరీగా అయితే మీరు లైక్ చేస్తారు, ఎందుకంటే అంత బాగుంటుంది. తక్కువ ఆయిల్ తోటి చేసుకున్నది ఇది. ఎంత సన్నంగా కట్ చేసిన ఎగ్ స్లైసెస్ ఫ్రై అంటే ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు చూస్తేనే తెలుస్తుంది కదండి. సో ఇప్పుడు ముందుగా నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇవి వాటర్లో వేసుకొని 2 pinches సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇది సిమ్లో పెట్టుకోవాలి. మూత మాత్రం ఫుల్గా మూత పెట్టకూడదు. హాఫ్ పెట్టుకో 70% మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బాయిల్ అయ్యేలోపుగా దీని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, నేను 1/2 స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్. నెక్స్ట్ వన్ కొరియాండర్ పౌడర్ 1/2 స్పూన్, మసాలా 1/2 స్పూన్, చాట్ మసాలా ఫుల్ ఆఫ్ 1 స్పూన్, తురిమిన కట్ చేసుకుని కర్రీ లీవ్స్, కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, తీసుకోండి. కొత్తిమీర ఎక్కువ తీసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కొత్తిమీర. ఇప్పుడు వెల్లుల్లి, అల్లం ఇవి చాప్ చేసుకునేయండి. చాప్ చేసుకునేవి, అల్లం కొంచెం తక్కువైనా పర్లేదు, వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి. చాప్ చేసుకున్నాయి అల్లం వెల్లుల్లి, 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్, 1.5 స్పూన్ సరిపోతుంది కార్న్ఫ్లోర్. మీరు తర్వాత ఇదంతా కలిపాక సాల్ట్ టేస్ట్ చూసుకోండి. మీకు ఇంకా కారం కావాలంటే మీరు చిల్లీ వేసుకోవచ్చు, చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. వాటరు వేసుకొని ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేసేయకుండా కలుపుకున్నాక ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. అంతే, ఇలాగా కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిపోయి ఉంటాయేమో, ఇప్పుడు చూద్దాము. బాయిల్ అయిపోయాక దాన్ని పీల్ తీసేసి దాన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము. ఎగ్స్ బాయిల్ అయిపోయి దాని పీల్ కూడా రిమూవ్ చేస్తాము. ఇప్పుడు దీన్ని స్లైసెస్గా కట్ చేసుకుందాము. ఇగోండి, ఎగ్ కట్టర్ని తీసుకుంటున్నాను. మామూలుగా చాక్తో కట్ చేయొచ్చు, కానీ ఇందులో ఉండే చందమామ ఉంటుంది కదా, అది చల్లా చెదరైపోతుంది అనమాట. దీంతో అయినా సరే మనం స్మూత్గా స్లోగా కొంచెం కట్ చేయాలి. రఫ్గా కట్ చేసామంటే ఇవి స్లైసెస్ అటు ఇటు అయిపోతాయి, మరి ఇంకా వేస్ట్ అనమాట. చూసారా, ఈ కట్టరు 90 రూపీసేనండి. పిల్లలకి మాత్రం నిజంగా ఇష్టం, ఎగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు మెయిన్ పిల్లలు ఎక్కువ తింటారు, వాళ్ళు ఎగ్ కంపల్సరీగా తినాలి కనుక ఇంక సమస్య లేదు. వీటితో కట్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. కొంతమంది పిల్లలు ఎగ్తో తినేస్తారు ఫుల్గా, కొంతమంది పిల్లలు తినరు. అయితే నేను 4 ఎగ్స్కి 3 ఎగ్సే కట్ చేస్తున్నానండి. 1 బాయిల్డ్ ఎగ్ మా చిన్న బాబు తింటున్నాడు, సో 3 ఎగ్స్ నేను కట్ చేసుకుంటున్నాను. ఇలాగా కట్ చేసుకోవాలి. ఇది చూసారా, మనమైతే దాన్ని మామూలుగా అయితే కట్ చేయలేము, దీంతో కనుక చాలా ఈజీగా కట్ అయిపోయింది. ఇలా అన్నమాట. మనం కూడా ఎంత కట్టర్ అయినా కూడా కొంచెం స్లోగా కట్ చేసుకోవాలి, మరీ స్లో కాదు. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి కూడా ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసిన ఈ పేస్ట్లోని ఇది ఒక్కొక్కటి డిప్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ సరిపోతుంది, అంతే. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా డిప్ చేసుకొని దీనిపైన వేసుకోవాలండి.
మొత్తం అన్నీ ఒకే ప్యాన్లోనే వేసేద్దాము, 2 సార్లు అవసరం లేదు. వేసేసి ఇప్పుడు ఈ ఫస్ట్ ఇటు ఒక 2 మినిట్స్ దీన్ని తిరిగేసాక 1 మినిట్ ఉంచితే సరిపోయింది, అయిపోద్దండి. ఇంకా ఎగ్ స్లైసెస్ ఫ్రై అయిపోయినట్లే. కానీ సూపర్ టేస్ట్ అండి. ఆ తర్వాత పేస్ట్లోని కొంచెం ఉండిపోతున్నాయి కదా, ఇలా పైన వేసుకుంటే కొంచెం కారంగా ఉంటుంది, బాగుంటుంది. మనం తక్కువ ఆయిల్తో చూసారా, లెస్ ఆయిల్. నేను ఇందులో 1 స్పూన్ ఆయిల్తో చేశానండి ఈ ఫ్రై, అది గమనించండి. చూసారు కదా, నేను ఎక్కడ ఆయిల్ వేయలేదు. 1 స్పూన్ ఆయిల్ తోటి ఎలా ఫ్రై అయిపోయిందో చూసారు కదా. సూపర్. నాకైతే టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. అసలు ఇందులోని కర్రీ లీవ్స్, కొత్తిమీర ఒక రకమైన టేస్ట్ అనమాట. ఇంకా అయితే సూపరు. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది, మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఇవన్నీ 3 మినిట్స్లోనే ఫ్రై కూడా అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ తర్వాత ఇప్పుడు మన ఇంటికి ఏ రిలేటివ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా కూడా మన ఇంట్లో ఎగ్స్ తక్కువ ఉన్నాయనుకోండి, ఇలాగ స్లైసెస్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇక్కడ 4-5 స్లైసెస్ పెడితే చాలు, వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. చక్కగా చారన్నం, రసమన్నం పెట్టుకొని తింటే భలే బాగుంటుంది. మన ఇష్టం, స్నాక్స్గా ఎలా అయినా చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీగా లైక్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, కామెంట్ పెట్టండి, మీరు నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్యామ్సోయ్ నా ఛానల్ పేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. చూసారా, ఇది ఎంత సన్నంగా స్లైసెస్ వచ్చిందో, ఎంత టేస్టీగా ఉంటుందో. దీనిపైన లెమన్ వేసుకొని తింటే సూపర్, అదిరిపోతుంది. లెమన్ వేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా ఆదరా. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా ప్రిపేర్ చేసే ఎగ్ రెసిపీ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.